తిరుపతిలో వెలుగు చూసిన ఈ నకిలీ ఐపీఎస్ ఉదంతం నిజంగా విస్మయానికి గురి చేస్తుంది. అమాయకులను ముఖ్యంగా కష్టపడి పని చేసుకునే వారిని టార్గెట్ చేస్తూ ఇలాంటి మోసాలకు పాల్పడడం దారుణం. అలిపిరి సిఐ రామకిషోర్ మరియు పోలీసులు ఈ నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడం అభినందనీయం. సురేష్ కుమార్ అలియాస్ సూర్య ఉన్నతాధికారుల తరహా డ్రెస్సింగ్ గన్స్ తో ఉన్న ఫోటోలను చూపిస్తూ ఎదుటి వారిని నమ్మించడం, తాను ఎన్ఐఏలో ఐపీఎస్ అధికారి అని చెప్పుకుంటూ తిరిగేవాడు. వెంకటేశ్వరరావు ఇక ఫార్మసిస్ట్ మరియు అలాగే ఒకరోజు ర్యాపిడో బుక్ చేసుకున్న నిందితుడు సురేష్ ప్రయాణ సమయంలో వెంకటేశ్వరరావుతో పరిచయం పెంచుకున్నారు. తనకు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఉందని, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఉద్యోగం ఆశతో ఉన్న వెంకటేశ్వరరావు నుంచి 1.5 లక్షలు వసూలు చేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత నిందితుడు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో సురేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇతను కేవలం తిరుపతిలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఇద్దరిని ఇలాగే ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నట్లు తెలిసింది. లేకుండా డైరెక్ట్ నిన్నే పిలుస్తాను, నువ్వే నా దగ్గరికి వచ్చి సర్వీస్ అందించు అని చెప్పి ఒక 10 to 15 టైమ్స్ పిలుచుకుంటాడు. పిలుచుకున్న తర్వాత అతను నేను సూర్య ఐపీఎస్ అని చెప్పి ఒక అతని ఏఐ అంటే ఏఐ చాట్బాట్ ఉపయోగించి అతని ఫోటోని ఐపీఎస్ ఆఫీసర్గా క్రియేట్ చేసుకొని దాన్ని వాట్సాప్లో ఇతర సోషల్ మీడియాలో అతని ప్రొఫైల్గా ఉపయోగించుకుంటూ నేను సూర్య ఐపీఎస్ ఎన్ఐఏ ఢిల్లీలో పనిచేస్తున్నాను, రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను, పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను, తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నాకు దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట 20,000తో స్టార్ట్ చేసి అప్ టు 1,50,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతనికి ఎక్కడే కానీ సూర్య ఐపీఎస్ అని ఎన్ఐఏ ఉంది